శ్రీమతే రామానుజాయ నమః. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయ తిరువళ్ళే శరణం. ఇవాళ మన నవరాత్రి నాయకి తాయార్ అనుభవం యొక్క చివరి రోజు. ఇన్ని రోజులు అడియన్ చెప్పినటువంటి ఉపన్యాసాల్లో ఎన్నో దోషాలు వచ్చినప్పటికీ కూడా మీరందరూ కూడా ఎంతో సదృదయంతో ఆదరించారు. అయితే ఈరోజు ఉపన్యాసం మాత్రం అడియన్ నానాచార్యన్ అయినటువంటి శ్రీ ఉభయ వేదాంత పురిసై నడాదూర్ భరద్వాజ్ స్వామి వారు ఇస్తున్నారు. అడియన్ హృదయానికి చాలా దగ్గరగా ఉన్నవారు. వారు అడియన్కి దాదాపుగా 2 సంవత్సరాల నుంచి అనేక విషయాల్లో స్వామివారి ఇచ్చిన జ్ఞానమే అడియన్ ఇప్పుడు ఇన్ని రోజులు చెప్పింది కూడా. అయితే ఈ ప్రత్యేకమైన విజయదశమి రోజు, ఆ రోజు అందరికీ కూడా వారి అనుగ్రహ భాషణాన్ని వారి మాటల్లో అందించాలని చెప్పి అడియన్ ప్రార్థించినప్పుడు కూడా స్వామి ఎంతో సదృదయంతో వెంటనే రికార్డింగ్ చేసి అడియన్ పంపించారు. దాన్ని ఈరోజు మనం ఇప్పుడు చూద్దాం. శ్రీమదే రామానుజాయ నమః. శ్రీమదే నిఖమాంత మహాదేశికాయ నమః. శ్రీమదాదివంశరహోపిదీన్ మహాదేశికాయ నమః. శ్రీమదే శ్రీ లక్ష్మీనరసింహదివ్యపాదకా సేవక శ్రీవంశరహోప శ్రీ నారాయణ యతీంద్ర మహాదేశికాయ నమః. శ్రీమదే శ్రీవంశరహోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికాయ నమః. శ్రీవత్ససింహమిశ్రేభ్యో నమ ఉక్తిమదీమహే యదుక్తయస్త్రీకంఠే యాంతి మంగళసూత్రధాం. తెలుగు శ్రీ వైష్ణవ గోష్ఠి అంతటికీ దండవత ప్రణామములు. ఈరోజు విజయదశమి, స్వామివారుకి జయం చెప్పబడిన రోజు ఇది. అందుకంటే మన అందరూ ఈ విజయదశమిని పెద్దగా పండగ మనం చేస్తున్నాము. ఈరోజు స్వామివారు చేసిన పెద్ద కైంకర్యంలో, పెద్ద క్రియలో అమ్మవారోడ పార్టిసిపేషన్ ఎలా ఉంది అదని మనం చూడబోతున్నాము. శ్రీ కూరత్తాళ్వానోడ ఇప్పుడు అడిగిన విన్నపం చేసినది కూరత్తాళ్వాన్ రామానుజాచార్యోட సత్శిష్య కూరత్తాళ్వానోడ తనియన్. ఆ స్వామివారు మనకి పంచస్తవం 5 స్తవాలు అనుగ్రహం చేస్తారు. దాంట్లో ఒక్కటి ఏమంటే శ్రీస్తవం. దాంట్లో అమ్మవారి గురించిన వైభవాన్ని 11 శ్లోకంలో చాలా విశేషంగా స్వామి అనుగ్రహం చేస్తారు. దాంట్లో ఈరోజు మనము ఫస్ట్ శ్లోకము దాని గురించిన ఒక అర్థ విశేషముని సంగ్రహం తీసుకుపోతున్నాము. స్వస్తి శ్రీ దిశతా దశేష జగదాం సర్గోపసర్గస్థితి స్వర్గం దుర్గదిమావభవర్గగితపదం సర్వం చ కుర్వన్ హరి యస్యావీక్ష్య ముఖం తదంకిత పరాధీనో విదక్తేఖిలం కిరీటేయం ఖలు నాణ్యతస్యై రసదా స్యాదైకరస్యాద్దయా. ఇంత మధురమైన పాసురం ఏంటంటే ఏం చెప్తున్నారు ఈ పాసురంలో? అశేష జగదాం, ఈ లోకమన్నీ సృష్టి చేస్తున్న స్వామివారు. సృష్టి మాత్రం కాదు, సర్గ ఉపసర్గ స్థితి అంటే సృష్టి స్థితి సంహారం అన్నీ స్వామివారోட అధీనం. ఇది మన అందరికీ తెలుసు. పరబ్రహ్మమాన కారణంతో ధ్యేయగాను వేదం చెప్తుంది. సో ఈ లోకంకి ఉపపాద నిమిత్త కారణం, సహకారి కారణం అన్నీ స్వామి మన అందరికీ తెలుసు. ఆ స్వామి తన చేసిన ఈ సృష్టి స్థితి సంహార కార్యంలో అదేవిధంగా అందరికీ ఎవరెవరు ఏ పుణ్యము ఏ పాపం చేస్తున్నారో వాళ్ళకి స్వర్గమోక్షం ఇవ్వడం. స్వర్గం దుర్గతి, స్వర్గం మోక్షం ఇవ్వడం, స్వర్గము నరకాన్ని ఇవ్వడము. ఆ తర్వాత అపవర్గ కికపథం అంటే మళ్ళీ రావడం లేకుండా ఉన్న మోక్షస్థానం. దాన్ని ఎవరిస్తున్నారు అంటే కుర్వన్ హరిహి, చేస్తున్నవారు హరిహరది పాప అని చెప్పబడిన శ్రీహరి. మనం ఏం పాపం చేస్తున్నామో పాపమన్నీ మన దగ్గర అపహారం చేస్తున్న వారే శ్రీహరి అని స్వామివారి పేరు. హరిహరది పాప అని రోజు మనము ఉదయం లేచినప్పుడు మనం బ్రాహ్మణే ముహూర్తే ఉత్తిష్టాయ మనసా చింతయం హరిం 7 తరము హరి 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 అని మనం అందరూ జపం చెయ్యాలి అని శాస్త్రం చెప్తుంది. ఉదయం లేచినప్పుడు సప్తసమం 7 దారి 7 టైమ్స్ హరినామ సంకీర్తనం చెయ్యాలని.
ఇదన్నీ చేసిన వారు శ్రీహరి అని చెప్తున్నాం కదా. ఇదన్నీ స్వామివారు చేసినప్పుడు ఎవరి కోసరం ఎవరు మొహం చూసి చేస్తున్నారో ఏది పెట్టుకొని చేస్తున్నారు అంటే ఇక్కడ స్వామివారు ఒక బ్యూటిఫుల్ అయిన వర్డ్ ఉంది, తదిలింకిత పరాధీన. అంటే స్వామివారు చేసిన అన్ని క్రియల్లో అమ్మవారు చూసి ఇప్పుడు సృష్టి అయిపోయింది, మంచి చేస్తారో మనం ఎవరో అప్రిషియేట్, మనం ఒక కార్యం చేస్తే ఎవరో ఒకరు అప్రిషియేట్ చేయాలి కదా, లేకపోతే క్రిటిసైజ్ చేయాలి. స్వామివారు చేసిన కైంకర్యానికి ఆయన పక్కన ఎవరు లేవు కదా, ఎవరు చేస్తారు అంటే ఆయన తన భార్య మహాలక్ష్మిని చూస్తారు. చూసినప్పుడు ఆమె తన నోటితో ఏం మాట్లాడు, ఆమె ఏం చేస్తుందంటే యద్భ్రూభంగాద్. స్వామి పరాశర భట్ట తన గుణరత్న కోశంలో చెప్తున్నారు, తన పూర్వం ఉంది కదా, ఈ ఐబ్రో నుంచి స్వామివారు సూచన చెప్తారు అమ్మవారు. ఓకే, నువ్వు మంచి చేస్తారు, మంచి చేయలేవు అని అమ్మవారు పూర్వం చూసిన స్వామివారి సృష్టియే చేస్తున్నారు. ఎందుకు ఆ స్వామివారికి అమ్మవారు పూర్వం చూసి చెయ్యాలా అంటే అది లాస్ట్లో ఈ శ్లోకం లాస్ట్లో చెప్తున్నారు ఏంటంటే ఐకరసత్యాద్. స్వామివారికి అమ్మవారికి ఒక్క రసం ఉన్నవారు. ఆడవారు ఏం చెప్తున్నారు పాసనంలో, సాల పలనాడు ఉగందు ఓర్ ఉయిர்கள் కాపాన్ కోల తిరుమామகளோடு சேர்ந்து அரவிந்தலோச்சனனை தினத்தனையும் விடாளாள் అగలగిలే నిరయమండు. ఇద్దరు కలిసిதான் ఈ జగ సృష్టిలో చేస్తున్నారు. రసం ఇద్దరికి ఒక్కటినే. అదేవిధంగా స్వామివారి సృష్టి చేస్తున్నారు కదా, చేస్తున్న సృష్టిలో ఆయనకు ఆయాసాలు లేకుండా చూడడమే అమ్మవారిది. ఇంకొకటి ఏకాహ నా రమతే, ఆయన ఒక్కటి మాత్రం ఉన్నాయి, ఆయనకు రసం లేదు. అందుకంటే అమ్మవారితో కలిసి రసానుభవంతో కలిసి ఈ సృష్టి. ఇప్పుడు లోకం అన్నీ హ్యాపీ ఏముంది స్వామి, అందరికీ సంతోషం ఉంది, ఆనందం ఏముంది అంటే అమ్మవారోட పార్టిసిపేషన్ పంగు దాంట్లో ఉన్న కాబట్టి దాన్ని సంతోషం ఎక్కువ పోతుంది. స్వామివారికి ఇంకొక పేరు ఉంది, రసకిఖ్యేవాయం లబ్ధానంతి భవతి. శాస్త్రం చెప్తుంది స్వామివారు చాలా రసికమైన వాడు. స్వామి ఆ రసికం, ఆ రాసిక్యత్వం ఎక్కడి నుంచి స్వామివారికి వచ్చింది అంటే ఆడవారు దానికి సమాధానం చెప్తున్నారు. సువయన్ రసికం ఉన్నవారు. ఎలా రసికానికి వచ్చింది? తిరువిన్మణాళన్. స్వామివారికి రాసిక్యత్వం ఎక్కడి నుంచి వచ్చింది? స్వామి ఆయన శ్రీ మహాలక్ష్మికి భర్త కాబట్టి ఆయనకి రాసిక్యత్వం వచ్చింది, లేకపోతే ఆయనకి రాసిక్యత్వమే లేదు అని చెప్తున్నారు మన స్వామి అమ్మవారి స్వామి. అదేవిధంగా ఇలా ఉన్న స్వామివారోడ సృష్టిలో రాసిక్యత్వం ఎక్కువ అవడానికి పంగు చేసిన ఆ అమ్మవారే శ్రీహి స్వస్తి దిశతాత్, నాకు మంగళం ఇయ్యండమ్మా. ఈ మంచి రోజులో మన అందరూ ఈ శ్లోకం ఒకసారి అనుసంధానం చేసి జగత్ సృష్టి చేసిన దివ్య దంపతుల పాదాల విందంలో శరణాగతి చేసుకొని మనకి కూడా సర్వమంగళము ఈ రోజున మాత్రం కాదు, ఈ ఉన్న వరకు, అదేవిధంగా మోక్షానందన వరకు అమ్మవారు పాదాల విందన ప్రార్థన చేసుకొని, స్వామివారి దగ్గర ప్రార్థన చేసుకొని, మన ఆచార్యవాడు అందరి దగ్గర ప్రార్థన చేసుకొని అందరికీ విజయదశమి శుభాకాంక్షలు చెప్పేసి ఈ విధంగా పూర్తి చేస్తున్నాము. శ్రీమదే రామానుజాయ నమః, శ్రీమదే నిగమాంత మహాదేశికాయ నమః, శ్రీమదే శ్రీమంచరగోప శ్రీ రంగనాథ హిరేంద్ర మహాదేశికాయ నమః. అస్మద్గురుభ్యో నమః.